నా పేరు వైష్ణవి ప్రసాద్. నేను మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ విదితమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మల్కాజ్గిరి ఈరోజు ముఖ్యంగా భాగ్యనగర సమాజ భవనంలో పార్టీ కార్యాలయం అన్నది ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. అలాగే ఈ 4 వెహికల్స్ ప్రచార రథాలకు కూడా ఈరోజు ప్రారంభోత్సవం జరిగి ఈ రథాలని 7 నియోజకవర్గాల్లో కూడా తిప్పడానికి ఈరోజు కొబ్బరికాయ కొట్టి వాటిని స్టార్ట్ చేస్తున్నాం. కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు ఈ కార్యక్రమం మా కార్యాలయ ప్రారంభోత్సవం ఒక అక్బర్ అనే వ్యక్తితోటి స్టార్టింగ్ దీన్ని ప్రారంభోత్సవం చేసి మొదలెట్టాం. దాని తర్వాత అన్ని రకాల సామాజిక వర్గాలతోటి ఒక బీసీ ఎస్సీ మైనారిటీ వర్గాలతోటి కూడా ఈ కార్యాలయాన్ని మేము ప్రారంభోత్సవం చేసి పూజా కార్యక్రమాలు మొదలెట్టి ఈ రోజు నుంచి ఇక్కడి నుంచి ప్రతిరోజు ఈ భాగ్యనగర్ బ్రాహ్మణ సమాజంలో రెగ్యులర్గా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రధాన కార్యాలయంగా దీన్ని తీసుకుని ఇక్కడి నుంచి కార్యక్రమాలు మొదలెడతామన్నమాట. అలాగే ఎన్నికల ప్రచారం ఇక్కడి నుంచి మొదలెట్టడం ఈ రోజు నుంచే జరుగుతుందన్నమాట. ప్రతి ఇంటికి సంక్షేమం, పేదల కోసం, ప్రగతి కోసం అనేది మాది. ప్రజలకి ఈ మల్కాజ్గిరి అనేది పేరుకే పెద్ద నియోజకవర్గం, చాలా పెద్ద నియోజకవర్గం. అలాగే అతిపెద్ద ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. ఈ నియోజకవర్గంలో రాజకీయ నాయకులు ఇంతకుముందు ఉన్నవారు కానీ ఇప్పుడు ఉన్నవారు కానీ ఎవరైనా సరే సమస్యలు పరిష్కరిస్తూ ఉంటున్నారు. కానీ ఆ సమస్యలు గాలికి వదిలేసి అధికారం అందంగానే అందరంత దూరం వెళ్ళిపోతున్నారు అన్నమాట. ప్రజలకు అందే నాయకుడు కావాలి, సామాన్యమైన కార్యకర్త అయితే ప్రజలందరికీ అందుబాటులో ఉంటాడనే నిశ్చయంతో నేను సామాన్యమైన వ్యక్తిగా నేను ప్రజలకు అందుబాటులో ఉండగలనని 40 ఏళ్ళుగా ఇదే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో నివసిస్తున్న నేను పోటీ చేయడానికి నిశ్చయించుకున్నా. ఎందుకంటే ప్రజలకి ప్రతి 7 నియోజకవర్గాల్లో కూడా ప్రతి భాగం నాకు ఇక్కడ ఉన్న సమస్యలు కూడా నాకు తెలుసు. చెరువులు కలుషితం అవ్వటం, అలాగే కబ్జాలు పాలవటం, దాని తర్వాత ఇండస్ట్రియల్ ఏరియాలో చాలా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా అయినా కూడా మనకి చాలా మటుకు కొంతవరకు మూతపడిపోయినాయి అన్నమాట. వాటిని తెరిపించవలసిన ఆవశ్యకత కూడా ఈరోజు ఏర్పడింది. అవన్నీ తెరిపించడానికి రేపు పొద్దున్న నేను గెలిచిన తర్వాత దానికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడి ఈ సిక్ యూనిట్స్ అన్నీ కూడా తెరిపించి మల్కాజ్గిరిలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న యువతకి, మహిళలకి అక్కడ ఉన్న ఆ సిక్ యూనిట్స్ తెరిపించిన తర్వాత దానికి సంబంధించిన ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చి ఆ నియోజకవర్గాల్లో ఆ సిక్ యూనిట్స్ తెరిపించడం వల్ల వాళ్ళకి ఉపాధి కల్పిస్తే బయటకు ఎక్కడికో వెళ్ళకుండా స్థానికంగా ఉన్న యువతకి ఇక్కడే ఉపాధి దొరికితే వాళ్ళు ఎంతో దూరం ప్రయాణించి అక్కడెక్కడికో వెళ్ళి ప్రయాణం చేయవలసిన అవసరం అనేది ఉండదు. ఇది ఒక మెయిన్ లక్ష్యం అన్నది. అలాగే చెరువులు ఈ కబ్జాల నుంచి కాపాడి, అలాగే చెరువులు కలుషితమైన వాటిని కూడా కాపాడి వాటి నుంచి కలుషితమైన వాటిని ఏ విధంగా మనం వాటిని శుద్ధి చేయాలో చూసుకుని వాటిని కూడా ఇచ్చేయవలసిన అవసరం ఉంది. అలాగే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ అనేది ముఖ్యమైనది. దాన్ని కూడా ఏ విధంగా మనం ఆ సమస్య పరిష్కరిస్తే బాగుంటుందో దానికి తగిన సూచనలు తీసుకుని దానికి కూడా ముందుకు వెళ్ళి ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య అన్నది కూడా అతిపెద్ద సమస్య మనకి. దానికి మెట్రో అన్నది మనకి ఏంటంటే మనకి మెయిన్ రోడ్స్లో ఉంది, కానీ ఇంటర్నల్గా సుచిత్ర సైడ్ కానీ లేకపోతే ఇటు చిర్యాల రూట్లో కానీ అటుపక్క కానీ మనకి ఆ మెట్రో అన్నది విస్తరించాల. దాన్ని విస్తరించడానికి ఏ విధంగా ప్రణాళిక రూపొందిస్తే బాగుంటుందో దాన్ని కూడా నేను చూసి ఈ ట్రాఫిక్ రద్దీ, అలాగే సిక్ యూనిట్స్ తెరిపించి ఇక్కడున్న యువతకి ఉపాధి కల్పించడం, 3 కమ్యూనిటీ హాల్స్గా అందుబాటులో ఉండేటట్టు సాధారణ ప్రజలకి అదొకటి, అలాగే నెక్స్ట్ ఈ చెరువుల సుందరీకరణ చేయటం ఒకటి. ఈ 4 సమస్యలతోటి ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం చాలా చక్కగా తయారవుతుంది. ఈ సమస్యలు మనం తీర్చగలిగితే మల్కాజ్గిరిలో నిరుద్యోగ సమస్య తీరటం ఒకటి, అలాగే ప్రతి సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండి మనం చక్కగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నేను ఈ మల్కాజ్గిరి పార్లమెంట్కి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నిశ్చయించుకున్నాను. థ్యాంక్ యూ.